హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడిని పచ్చికారంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ఇప్పటి వరకు ఈ పచ్చడి తినకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా అయితే కారం వేస్ట్ చేస్తుంటాం కదా, కారం, ఆవు పిండి ఇవన్నీ వేస్ట్ చేస్తుంటాం కదా, వీటన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను పచ్చడి కోసం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. నాకు ఈ సైజ్ కాయలు 20 వరకు వచ్చాయండి. 20 నుంచి 22 కాయలు వస్తాయి 1/2 కిలోకి. ఎక్కడా కూడా తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మరీ బాగా కారంగా ఉండేవి కాకుండా ఇలాంటి కాయలు తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది. ఈ కాయల్ని కూడా శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడిచేసుకుని గాలికి బాగా ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 100 గ్రాములు నువ్వులు వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 3/4 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు చూడండి చక్కగా వేగాయి కదా, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతాయి. ఈ విధంగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా తిప్పేశారంటే నువ్వులో నుంచి నూనె వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడి కోసం మనకి 50 గ్రాముల సాల్ట్ అవసరం అవుతుంది, అంటే 1/2 కప్పు సాల్ట్. దీంట్లో నుంచి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. ఈ మిగిలిన 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని చివరిలో కలుపుకుందాము. మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు నూనె పోసి నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత పూర్తిగా ఆరిన ఉసిరికాయలని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ ఉసిరికాయలని వేయించుకోవాలి. ఉసిరికాయలు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. 7-8 నిమిషాల్లోనే ఇవి చక్కగా వేగిపోతాయి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా ఇవి కలర్ చేంజ్ అవుతాయి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. గరిటతో కొంచెం నొక్కి చూస్తే కొంచెం విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఉసిరికాయలు వేగినట్లే ఇలా వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన ఉసిరికాయలు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉసిరికాయలని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొంచెం పేస్ట్ని వేసుకోండి, లేదంటే పైకి చిందుతుంది. అంతా పేస్ట్ అంతా వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కొంచెం వేడి తగ్గుంటాయి. వాటిని ఈ విధంగా చేత్తో కొంచెం లైట్గా ప్రెస్ చేసామంటే చక్కగా పీసెస్గా విడిపోతాయి. పచ్చి ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి. వేయించాక ఇలా సపరేట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ పచ్చడి నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానో ఆ ఆంటీనే చెప్పారండి, ఉడికాక సపరేట్ చేయడం ఈజీగా ఉంటుందని. ఇదివరకు నేను కూడా పచ్చికాయలనే ముక్కలు కోసేదాన్ని. ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం పడుతున్నానండి. ఉసిరికాయ ముక్కల పచ్చడి ఆంటీకి నేను పెట్టిస్తే ఆ బౌల్లో నాకు ఈ పచ్చికారం పచ్చడి పెట్టారు. చాలా నచ్చింది నాకు టేస్ట్, అందుకని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కల్ని సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయింది చూడండి. పచ్చిమిర్చి బాగా వేగకపోతే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు, వాటిని వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. ప్యాన్లో 1/2 కప్పు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి వేసుకోకపోయినా పర్లేదండి, ఎక్కువైతే వేసుకోవద్దు. చిన్నవి 10 వేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 ఎండుమిర్చి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. అలాగే కొంచెం కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడుచుకొని వేసుకుని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఉసిరికాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, ఆ పొడిని వేసేసుకుని కలుపుకోవాలి. ఈ పొడి వల్లే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. బాగా కలిపేసుకుని అలాగే ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ మనం 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాము, అంటే 1/2 కప్పు సాల్ట్. 50 గ్రాముల సాల్ట్, వెయిట్ మెజర్మెంట్లో అయితే 50 గ్రాముల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి.
అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ రసం కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే రంగు కూడా మారకుండా ఉంటుంది. ఈ నిమ్మరసం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని పోపు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి. ఈ పోపు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. అంతేనండి, ఉసిరికాయ పచ్చికారం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. బయట అయితే ఇది 1 మంత్ వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. మనం బాటిల్స్లో స్టోర్ చేసినప్పుడు పైన నూనె ఉండే విధంగా చూసుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. అయితే స్పూన్స్ తడి లేకుండా చూసుకోవాలి, ఇందులో పెట్టే స్పూన్స్ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే పచ్చడిని స్టీల్ డబ్బాలో కాకుండా గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి కంటే కూడా ఈ పచ్చడి టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.